అరెరెరే చింటుగా, ఓం శాంతి. ఓం శాంతి అన్నా. రే చింటూ, బాబా ఈరోజు మనకేం చెప్తున్నారు అంటే, నిశ్చయ బుద్ధి కలిగిన వాళ్ళగా అయ్యి తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞని అనుసరించాలి. మనము తండ్రి ఆజ్ఞను అనుసరించడం అంటేనే శ్రేష్టంగా అయిపోవడంరా. అన్నా, ఎవరైతే రాజ్య పదవిని పొందుకునే పురుషార్థం చేస్తారో, ఇంకా ఇతరులని కూడా వాళ్ళ సమానంగా తయారు చేసుకునే ఈశ్వర్య సేవలో ఎవరైతే ఉంటారో వాళ్ళే సత్యమైన ఈశ్వర్య సేవాదారులంటన్నా. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా సహయోగులుగా అవుతారంట. రే చింటుగా, బాబా మనకేం చెప్తారంటే, నేను మీ రచయిత, మీరందరూ ఇప్పుడు నన్ను స్మృతి చేయాలి. స్మృతి చేస్తేనే ఆస్తి లభిస్తుంది. మనందరము సోదర సోదరులము, మనము మన తండ్రికి పిల్లలం కదరా. అందుకే బాబా ఏం చెప్తారంటే, పిల్లలైన మీరందరూ నన్నొక్కరిని స్మృతి చేయండి. బ్రహ్మ బాబా ఏమో సాకార తండ్రి, శివ బాబా ఏమో ఆత్మిక తండ్రి. వాళ్ళను బాప్ దాదా అంటారు కదా. బాప్ దాదా ఇద్దరు కూడా ఇదే చెప్తారు, పిల్లలు తండ్రిని స్మృతి చేస్తే ఆస్తి లభిస్తుంది, బుద్ధిని ఇంకెక్కడికి పోనివ్వకండి అని చెప్తారు. అన్నా, గురునానక్ ఏమో సిక్ పంథంను స్థాపన చేశారు. సిక్కులందరూ గురునానక్ను తలంపు చేస్తూ వచ్చారు. వాళ్ళని తలంపు చేస్తారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదంటన్నా. వాళ్ళే కాదు, ధర్మస్థాపకులు ఎవరైనా సరే వాళ్ళ శిష్యులకు తెలీదు వాళ్ళు ఎక్కడున్నారు అని. కానీ వాళ్ళని మాత్రం వాళ్ళు బాగా తలంపు చేస్తారన్నా. గురునానక్, బుద్ధ వీళ్ళంతా పునర్జన్మలో వస్తారు. ఈ మాటలు వాళ్ళ శిష్యులకి ఎవ్వరికి తెలియదు, ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళు అంటారు, జ్యోతిలో జ్యోతి లీనమైపోయింది అని చెప్తారు. వాణి నుండి దూరంగా వెళ్ళిపోయారని కూడా అంటారు. ఇంకా కొంతమంది అయితే కృష్ణుడు ప్రత్యక్షమైనాడు అంటారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు. ఇంకొంతమంది ఏమో రాధయే రాధా, ఎక్కడ చూసినా రాధయే రాధా అని అంటూ ఉంటారన్నా. రే చింటూ, మన తండ్రి జ్ఞానసాగరుడు, మన తండ్రి అనంతమైన తండ్రి కదరా, శాంతి సాగరుడు. వాళ్ళకంటూ శరీరమే లేదు కాబట్టి బ్రహ్మ బాబా శరీరంలో ప్రవేశించి మనకు జ్ఞానాన్ని చెప్తారు. బ్రహ్మ బాబా ద్వారా మనందరము జ్ఞానాన్ని వింటాము. మనము బ్రాహ్మణులము. బాబా బ్రాహ్మణులకి జ్ఞానాన్ని అర్థం చేస్తూ ఉన్నారు. అన్నా, బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం కూడా దేవతల్లాగా అవ్వాలంటన్నా. జన్మ జన్మాల నుండి దేవతల మహిమను పాడుతూ వచ్చాము, కానీ మనమే ఇప్పుడు దేవతల్లాగా అవుతామంటన్నా. అందుకోసం బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. శ్రీమతం మీద నడవాలి, శ్రీమతం అనుసారంగానే దేవతలుగా అవుతారంటన్నా. ఎవరైతే శ్రీమతం మీద నడుస్తారో వాళ్ళు దేవతలుగా అవుతారంట. రాజధాని కూడా స్థాపన అవుతుంది కదా, కానీ కొంతమంది సంపూర్ణంగా శ్రీమతం మీద నడచారంటన్నా, నంబర్ వారుగా నడుస్తారంటన్నా. ఎందుకంటే రాజధాని చాలా పెద్దది కదా, అందులో రాజులు, ప్రజలు, నౌకర్లు, చాకర్లు, చండాలులు కూడా ఉంటారంటన్నా. ఎవరైతే శ్రీమతం మీద తక్కువగా నడుస్తారో వాళ్ళకి చండాలులు అని చెప్తారంటన్నా. వాళ్ళు ఒకరే కాదంట, చాలా మంది ఉంటారంట. వాళ్ళదే ఒక కుటుంబం ఉంటుందంటన్నా. పరస్పరంలో అందరూ కలిసి ఉంటారంటన్నా. రే చింటూ, శ్రీమతంతోనే మనము శ్రేష్టమైన పదవిని పొందుకోగలుగుతాము. మనము బాగా పురుషార్థం చేయాలి, అలాగే అందరినీ మన సమానంగా తయారు చేయాలి. అప్పుడే మనల్ని ఈశ్వరీయ సేవాదారులు అని అంటారు. రే చింటూ, ఇప్పుడేమో బాంబులు తయారు చేస్తూ ఉన్నారు, అయినా ఏది దాచిపెట్టుకోవడానికి తయారు చేయరు కదా. ఇవన్నీ తయారు చేస్తున్న వాళ్ళకు కూడా వీటితో అందరూ చనిపోతారని తెలుసు,
కానీ తయారు చేస్తూ ఉన్నారు. ఇవంతా వినాశనానికేరా. అందుకే బాబా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ బాంబులు మొదలైనవి ఏమేం తయారు చేస్తూ ఉన్నారో ఇవన్నీ ఉపయోగించడానికే కానీ ఎత్తి పెట్టుకోవడానికి కాదు అని బాబా చెప్తూ ఉన్నారా. అన్నా, బాబానే సత్యమేమిటో అసత్యమేమిటో తెలియజేస్తారు. ఒక్కరే సత్యమైన వాళ్ళు, ఇంకన్నీ అసత్యమైనవంటన్నా. లంకలో రావణుడున్నాడు, ఇది కూడా అసత్యమే అంటన్నా. లంకలో రావణుడున్నాడు, ఇది ఒక్కరి మాట కాదు. సత్యత్రేతయుగంలో ఇలాంటి మాటలు ఏవీ లేవు. ఈ మొత్తం మనుషుల ప్రపంచమే లంక అయిందంటన్నా. ఇది రావణ రాజ్యమంట. ఇక్కడ అందరూ సీతలే. సీతలందరూ ఒక్క భగవంతుడైన రాముడినే తలంపు చేస్తారు. ఒక్క తండ్రినే ప్రియతముడయ్యారు. వాళ్ళని అందరూ తలంపు చేస్తారు, ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. అన్నా, బాబా ఈరోజు సత్యుగాన్ని అశోకవాటిక అని అంటున్నారు. ఇక్కడైతే అడుగడుగులలో దుఃఖమే. అందుకే బాబా మనల్ని అశోక స్వర్గంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇక్కడైతే మనుషులు ఎంత శోకిస్తుంటారన్నా. ఎవరైనా చనిపోతే పిచ్చోళ్ళైపోతారు. కానీ స్వర్గంలో ఇలాంటి మాటలే ఉండవు, ఇలా అవ్వనే అవ్వరు. ఇక్కడ పతి చనిపోతే స్త్రీ ఏమవుతుంది? విధవరాలవుతుంది కదా. కానీ సత్యుగంలో అకాల మృత్యువులే ఉండవు. అక్కడ సమయానుసారం ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. ఎవరైనా శరీరం వదిలితే వాళ్ళకు సాక్షాత్కారం అవుతుందంటన్నా. నేను మళ్ళీ స్త్రీ అయి పుడతానా, పురుష అయి పుడతానా అని వాళ్ళకు సాక్షాత్కారం జరుగుతుందంటన్నా. ఇప్పుడు వినాశ సమయంలో అందరికీ సాక్షాత్కారం జరుగుతుందంట అన్న. ఎవరెవరు ఏమేమవుతారో అందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయంటన్నా. మనకు కూడా జరుగుతాయా అన్న? సత్యుగంలో మనం ఏమవుతామని మనకు కూడా బాబా సాక్షాత్కారం చేయిస్తారా? రే చింటూ, బాబా మనల్ని బాగా పరిశ్రమ చేయాలి అని చెప్తున్నారు. బాగా సేవ చేయాలి. అంతేకాకుండా భగవంతుని సేవలో నిజమైన బలమైన భుజాలుగా తయారవ్వాలిరా. అప్పుడే మనము రాజధానిలోకి వెళ్ళొచ్చు. అందుకే బాబా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నారా. కొంతమంది అయితే ఫుల్ ఫ్యామిలీ అందరూ కూడా సేవలో ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలు అందరూ సేవలోనే బాగా బిజీ అయిపోయి ఉంటారు. సేవ వెనుకల తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ఫ్యామిలీస్ని బాబా ఈరోజు గుర్తు చేసుకుంటున్నారా. అన్నా, ఎవరు జన్మ తీసుకుంటేనే రాజులుగా అవ్వరు. ఫస్ట్ ప్రజలకు అధికారులుగా అవుతారు. తర్వాత పురుషార్థం చేస్తూ చేస్తూ పోతారు. అప్పుడు రాజులుగా అవుతారు. ఎలా ఉండేవారు ఏమైపోతారు కదన్నా. ఒక ప్రజలుగా ఉండేవాళ్ళు రాజులుగా కూడా అయిపోతారు. మనం సేవలో ఉండేది చూసి వేరే వాళ్ళు కూడా మేమెందుకు సేవ చేయకూడదు, మేమెందుకు వీళ్ళగా పురుషార్థం చేయకూడదు అనే ఉమంగం వస్తుందంటున్నా వాళ్ళకు కూడా. లేదంటే కల్పకల్పము అదే గతి ఉంటుందంట. చాలా మంది వస్తారు, పశ్చాత్తాపపడతారు. వినాశ సమయంలో చాలా దుఃఖం ఉంటుందంటన్నా. అలాంటి దుఃఖము మొత్తం జీవితంలో ఎప్పుడు చూసిండరంట. అంత దుఃఖం ఉంటుందంటన్నా. ఎందుకంటే వాళ్ళు శ్రీమతం అనుసారంగా నడిచారు కదా. అందుకే అంతిమ సమయంలో చాలా దుఃఖాన్ని చూస్తారంట. బాబా చెప్తున్నారు, ఆ మాట అడగకండి, అంత దుఃఖం ఉంటుంది అని బాబా చెప్తున్నారన్నా. రే చింటూ, మన తండ్రి భారతదేశంలోనే వస్తారు. వచ్చి మనందరినీ జాగృతం చేస్తారురా. మనమే స్వర్గవాసులుగా ఉన్నాము, ఇప్పుడేమో నరకవాసులుగా అయిపోయాము. అందుకే మళ్ళీ మనల్ని స్వర్గవాసులుగా చేయడానికి మన తండ్రి వస్తారు. మన తండ్రి మనకిప్పుడు ప్రియమైన పిల్లల్లారా నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తారా. రే చింటూ, ఒక్క ప్రియుడు ప్రేయసులందరినీ అశోకవాటకి తీసుకెళ్లేందుకు వచ్చారు. అందుకే మనము అందరికీ తండ్రిని స్మృతి చేయమని చెప్పాలి. అన్నా,
అంతిమ సమయ భయానక దృశ్యాలను ఇంకా దుఃఖం నుండి ముక్తులుగా అవ్వాలంటే ఇప్పటి నుండే తండ్రి శ్రీమతం మీద నడవాలి. అందరినీ మన సమానంగా చేసుకొని సేవలో ఉండాలి. ఇంకా శ్రీమతం మీద కూడా నడవాలి. మనం మన సమానంగా చేసుకోవాలంటే మనం శ్రీమతం మీద నడవాలి. శ్రీమతం అనుసారంగా అందరినీ మన సమానంగా చేసుకోవాలన్నా, సర్వీస్లో మనము తండ్రికి రైట్ హ్యాండ్ కావాలంటన్నా, ఆత్మలందరికీ ఖుషి అయ్యే మార్గాన్ని తెలియజేయాలంట, అందరి కళ్యాణం కూడా చేయాలంటన్నా. అన్నా, బాబాయ్ రోజు ఏం వరదానం ఇస్తున్నారో తెలుసా? మర్యాద పురుషోత్తమ భవ అనే వరదానాన్ని ఇస్తున్నారన్నా. అన్నా, సేవలో కూడా మనము అతిలో పోకూడదంట. సేవను మళ్ళీ స్వపురుషార్థము రెండు సమతుల్యంగా ఉండాలంటన్నా. సరే అన్నా, ఓం శాంతి. ఫ్రెండ్స్, మా మురళి డిస్కషన్ని విన్నారు కదా. బాబా ఈరోజంతా అంతిమ సమయం గురించి చెప్తున్నారు. మనం అంతిమ సమయంలో భయానక దృశ్యాలను ఇంకా దుఃఖం నుండి ముక్తులుగా అవ్వాలంటే శ్రీమతం మీద నడుచుకోవాలి. ఇప్పుడే మనం చాలా అటెన్షన్తో శ్రీమతం మీద నడుచుకుందాము. లేదంటే అంతిమ సమయంలో మనందరము చాలా దుఃఖితులుగా అయిపోతాము, చాలా పశ్చాత్తాపం పడతాం కదా. అందుకే మనం అలా అవ్వకూడదంటే ఏం చేయాలి? శ్రీమతం మీద నడవాలి. అందరినీ మన సమానంగా శ్రీమతం మీద నడిపించాలి. మాకు ఈ మురళిని ఇంకా బాగా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి. మీ అందరికీ కూడా అన్న చింటిగాడి తరపున ఓం శాంతి.